सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ की जय। प्रभु जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ की जय। प्रभु जी
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, 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 సాయి బాబా,
Sai Baba,
Sai Baba,
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित దాసగణ మహారాజ్ నిన్నటి తర్వాయి రతన్జీ వాడ్యాకు సంబంధించిన ఒక చిన్న అనుభవాన్ని చెప్తాను. ఒకసారి నన్ను అతను తేనీటి విందుకు ఆహ్వానించాడు. అప్పుడు నాందేడ్ మౌల్వి కూడా అక్కడికి వచ్చాడు. బాదం, పిస్తా మొదలగు రుచికరమైన పదార్థాలు ఎన్నో వడ్డించబడ్డాయి. వాటి విలువ 3-4 రూపాయలు ఉంటుంది. తరువాత రతన్జీ షిర్డీ వెళ్ళాడు. బాబా తమకు అంతకు మునిపే 3 రూపాయల 12 అణాలు అందాయని, మిగిలిన రూపాయి 4 అణాలు మాత్రం ఇవ్వమని చెప్పారు. అతడు అలాగే ఇచ్చి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పి, బాబా అంతకుముందే డబ్బులు స్వీకరించానని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటని ఆశ్చర్యపోయాడు. అంతకుముందు ఒక సాయంత్రం మౌల్వీకి ఇచ్చిన అల్పాహార విందులో ఖర్చయిన మొత్తం ఎంతో తన జమా ఖర్చు చిట్టాలో చూడమని నేను చెప్పాను. అతను లెక్కలు చూస్తే విందుకు సరిగ్గా బాబా చెప్పిన విధంగా 3 రూపాయల 12 అణాలు ఖర్చయినట్లు వ్రాయబడింది. ఇదే వాస్తవం. ఈ లీల గురించి భక్తి సారామృతిలో ప్రస్తావించినంతా దీనికి వివరణే. ఆ పుస్తకంలో ఉదహరించినది బాబా గురువు సమాధి. మేము మొదట చూసినప్పుడు మాకు సమాధి కనబడలేదు. నేల చదునుగా ఉండి దాని అడుగున సమాధి ఉండేది. వేప చెట్టు క్రింద ఉన్న సమాధి చుట్టూ అరుగు, దానికి మెట్లు సాటే సాహెబ్ కట్టించాడు. అక్కడ ఒక గూడు కట్టబడి భక్తులు పూజించుకునేందుకు వీలు కల్పించబడింది. నేను మొట్టమొదట సాయిబాబా దగ్గరకు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి వెళ్ళింది కేవలం నానాసాహెబ్ను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే. అప్పుడు నాకు సాయిబాబాపై భక్తి గౌరవాలు కానీ, ప్రత్యేకంగా వారిని దర్శించాలనే కోరిక కానీ లేదు. ఎలాంటి ప్రాపంచిక ఆధ్యాత్మిక కోరికలను ఆశించి కూడా వెళ్ళలేదు. 1 సంవత్సరం తర్వాత ఉస్మానాబాద్ వద్ద ఇస్లాంపూర్కు చెందిన వామన్ సాహి ఇస్లాంపూర్కర్ అను వృద్ధ బ్రాహ్మణుని కలుసుకోవడం తటస్థించింది. అతను వివాహితుడు, మద్రాసు యూనివర్సిటీ పట్టభద్రుడు. నా పై అధికారులు సాయిగొండ అను ప్రదేశంలో అతని సేవకై నన్ను నియమించారు. అతను గొప్ప భక్తి గలవాడని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించాడని నేను తెలుసుకున్నాను. మోక్ష ప్రాప్తి కోసం గురువు యొక్క ఆవశ్యకత ఉందని నమ్మి అతనిని నాకు ఉపదేశం ఇవ్వమని అర్థించాను. ఆయన సమ్మతించాడు. నేను శివభక్తుని కాబట్టి నేను కోరుకున్నట్లుగానే శివ మంత్రం ఉపదేశించాడు. నన్ను ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండమని ఆదేశించాడు. నేను సాయిబాబాను దర్శిస్తూ ఉన్న విషయం అతనికి చెప్పి, అదేమైనా కీడు కలిగిస్తుందా అని అడిగాను. దృఢమైన విశ్వాసం ఉంటే ఎటువంటి మహాత్ములను దర్శించినా ఏ హాని జరగదని ఆయన చెప్పాడు. తర్వాత నేను సాయిబాబాను గురించి ఆయన అభిప్రాయం అడిగాను. తాము శ్రీ సాయిబాబాను దర్శించామని, వారి చెంత 3 రోజులు గడిపి వచ్చామని, వారు ఒక గొప్ప సత్పురుషులని, రామభక్తులని చెప్పాడు. వారిని ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారని, త్వరలో ప్రజలు వారిని గురించి తెలుసుకుని వారిని కీర్తిస్తారని అన్నాడు. ఈ విషయం విన్న తర్వాత సాయిబాబాపై భక్తి గౌరవాలు పెరిగాయి. వారి పట్ల నమ్మకంతో తరచూ షిరిడి వెళ్లి వారిని దర్శించడం మొదలుపెట్టాను. నాకు మంత్రోపదేశం ఇచ్చిన 2 సంవత్సరాలకు నా గురువు నన్ను భుసావల్ వద్ద కలుసుకోమని ఉత్తరం ద్వారా తెలిపారు. నేను వెళ్లి వారిని కలిశాను. తాము కాశీ వెళ్తున్నట్లు, 6 నెలల తరువాత వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడే సమాధి చెందుతున్నట్లు చెప్పారు. వారి కర్మక్రతువులు నన్ను జరిపించమని చెప్పడానికే పిలిపించినట్లు కూడా చెప్పారు. ఈ విషయం చెబుతున్నప్పుడు వారి కంట నీరు కారింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. క్రతువులకయ్యే ఖర్చు నిమిత్తం 500 రూపాయలు గురువుగారు పోస్ట్ ద్వారా ఇంటికి పంపి ఉన్నారు. అందులో వారి వీరునామాకు సంబంధించిన ఉత్తరం కూడా ఉంది. వారు చెప్పిన ఏకాదశి నాడు వారు సమాధి చెందినట్లు కాశీ నుండి నాకు తంతి ద్వారా వర్తమానం అందింది. ప్రతి సంవత్సరం నేను మా గురువు పుణ్యతిథిని జరిపిస్తున్నాను. ఈ విషయాన్ని సాయిబాబాకు చెప్తే వారు ఆమోదించారు. శ్రీ సాయిబాబా ముస్లిం ఛాందసవాదులు. కొన్ని సమయాలలో బాబా చర్యలు ఇస్లాం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం వలన బాబాకు స్థానికులైన ముస్లింలకు మధ్య స్పర్ధలు ఏర్పడేవి. బడే బాబా మరికొంతమంది ముస్లింలు ఒకసారి ఖుత్బా ప్రార్థన చేయడానికి షిరిడి వెలుపలకు రమ్మని బాబాను ఆహ్వానించారు. బాబా ముందు పదండి వెళదాం అన్నారు. కానీ బయలుదేరే సమయానికి వెళ్ళడానికి నిరాకరించారు. మరొకసారి కొందరు ముస్లింలు వచ్చి మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. కానీ బాబా వారితో కలిసి ప్రార్థన చేయలేదు.
ఒక మొహరం పండుగప్పుడు కొందరు స్థానిక ముస్లింలు వచ్చి మసీదుకు తాజియా తీసుకువస్తామని చెప్పారు. వారు తాజియా నిర్మించి మొహరం పండుగ 5వ రోజు మసీదులో ఒకచోట ప్రతిష్ఠించారు. బాబా 2 రోజులు దానిని మసీదులో ఉండనిచ్చారు. 3వ రోజు మసీదులో శవాన్ని ఉంచడం నాకు ఇష్టం లేదు అంటూ దానిని లాగి దులిపేబెట్టారు. బాబాకు వ్యతిరేకంగా వారేం చేయలేక వెళ్ళిపోయారు. ఒక సాంప్రదాయ మహమ్మదీయుడు పూలను అంటే సేరా తెచ్చి మసీదులోని నింబారును అలంకరిస్తానని చెప్పి బాబా అనుమతి కోరాడు. బాబా దానిని తీసుకెళ్లి హనుమాన్కు అలంకరించు అన్నారు. తను మహమ్మదీయుడనని హిందూ దేవతామూర్తిని పూజించలేనని అతను చెప్పాడు. అప్పుడు బాబా అతనిని తీవ్రంగా దూషిస్తూ బూతులు తిట్టారు. అంటే హనుమంతుడు అల్లా కన్నా గొప్పవాడు అని అర్థం వచ్చేలా. ఆ మహమ్మదీయుడు పూలను తీసుకెళ్లిపోయాడు. బాబాకు హనుమంతునిపై ఉన్న గౌరవభావం. చావడిలో అరుగుపై ఒక మూల చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. బాబా క్రింద కూర్చునున్నారు. అప్పుడు వాన నీళ్లు చావడిలోకి రాసాగాయి. ఎవరో భక్తుడు బాబాను అరుగుపై కూర్చోనమని సలహా ఇచ్చాడు. బాబా నిరాకరిస్తూ దేవునితో సమానంగా అదే స్థాయిలో మనం ఎలా కూర్చోగలం అన్నారు. బడే బాబా అంటే ఫకీర్ బాబా ఇస్లాం మతం పుచ్చుకున్న ఒక హిందువును బాబా దగ్గరకు తీసుకొచ్చాడు. బాబా వాడి చెంప చెళ్ళు అనిపించి నీ అబ్బను మార్చుకున్నావు అన్నారు. బాబా ఒక్కొక్కసారి హిందూ దేవతల పట్ల కూడా విమర్శనాపూర్వకంగా మాట్లాడేవారు. భక్తులు ఎప్పుడైనా పండరపురం వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు వెళ్ళు అంటూనే ఒక తిట్టు తిట్టేవారు. కానీ ఆరతి సమయంలో జ్ఞానదేవ్ తుకారాం పేర్లు వచ్చిన వెంటనే బాబా సావధానంగా కూర్చుని గౌరవపూర్వకంగా చేతులు జోడించేవారు. బాబాకు అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు స్పష్టంగా ఏదీ చెప్పేవారు కాదు. నేనే భగవంతుడిని అని ఒకసారి, భగవంతుడు అందరిలో ఉన్నాడు అని మరొకసారి పలికేవారు. కానీ బాబా మూర్తిభవించిన అద్వైతవాది అని చెప్పవచ్చు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. బాబా ఎప్పుడూ నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి చుట్టూ ఏం జరిగినా పట్టించుకునేవారు కాదు. 32 మంది బాలికల బృందం ఒకటి ప్రతిదినం మసీద్కు వచ్చి వారి ముందు నాట్యం చేసేవారు. బాబా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారిని ఏ ఐహిక బంధాలు అంటేవి కావు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండేవారు. ఒకసారి ఓ భక్తుడు భగవంతుడు బ్రహ్మం ఎలా ఉంటాడు అని అడిగాడు. బాబా అతనికి ఏమీ జవాబు చెప్పలేదు. కానీ ఒక వ్యక్తిని బాగ్చంద్ మార్వాడే దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెమ్మన్నారు. బాగ్చంద్ డబ్బు ఇవ్వలేదు. కానీ బాబాకు తన నమస్కారాలు అందజేయమని చెప్పి పంపాడు. బాబా తిరిగి మరొకరి దగ్గరికి పంపారు. అతను కూడా లేదని జవాబు పంపాడు. తర్వాత బాబా నానాసాహెబ్ చందోర్కర్ని పిలిపించి అతన్ని 100 రూపాయలు అడిగారు. అతను ఒక చీటీ వ్రాసి బాగ్చంద్కు పంపాడు. బాగ్చంద్ వెంటనే 100 రూపాయలు పంపాడు. బాబా ఈ ప్రపంచంలో అంతా బాగానే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. బాబాను ప్రశ్నించిన వాడికి ఇదేమీ అర్థం కాలేదు. అతను నా దగ్గరకు వచ్చి బాబా తను అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదని అడిగాడు. నేను అతనికి బాబా దక్షిణ అడగటము, దానికి లభించిన స్పందనే అతని ప్రశ్నకు సమాధానమని వివరించాను. ఇతరులు అడిగితే బాగ్చంద్ మార్వాడి డబ్బు ఇవ్వలేదు. నాన్న అడిగిన వెంటనే డబ్బు పంపించాడు. అదేవిధంగా ఊరికే బ్రహ్మాన్ని చూడదలిచిన వ్యక్తికి అది లభించదు. ఆ అర్హత కలవాడికే లభిస్తుంది. బ్రహ్మాన్ని అభిలాషించే ముందు అర్హత సంపాదించు అనేది దీని సారాంశము. బాబా లీలలు మహిమలు నేను పెద్దగా చూడలేదు. 1898 ప్రాంతంలో వారి కొయ్య పలకపై నేల నుండి 7-8 అడుగుల ఎత్తులో నిద్రించే లీలను నేను చూశాను. నిచ్చెన లేకుండానే వారు ఆ పలకపైకి ఎలా ఎక్కేవారో మళ్ళీ ఎలా దిగేవారో అనేది ఒక అద్భుతంగా ఉండేది. బాబా దానిపైకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎవరూ చూడటం జరగలేదు. ఆ పలకను వేలాడదీసిన దారాలు పుటుక్కున తెగిపోయేలా ఉండేవి. దానికి తోడు దీపాలు వెలిగించి దాని మీద ఊరికే అలా పెట్టబడి ఉండేవి. పలక ఏమాత్రం కదిలినా ఆ దీపాలు క్రింద పడిపోతాయి. ఒకసారి వారు ఆ పలకపై పడుకుని ఉంటే
నేను చూడటానికి వెళ్ళాను. వారు ఆగ్రహించి నన్ను అక్కడి నుండి తరిమివేశారు. బాబా నాణేలు రుద్దేటప్పుడు మంత్రాన్నేదైనా ఉచ్చరించేవారా? బాబా అప్పుడప్పుడు మధ్యాహ్నం 1, 2 గంటల మధ్య మసీదులో పరదా వెనుక ఒంటరిగా కూర్చొని వింతగా ఏదో చేస్తుండేవారు. గుడ్డతో కట్టిన ఒక మూటను విప్పి అందులోంచి 10, 15 పాత నాణ్యాలను బయటికి తీసేవారు. వాటిలో అర్ధన, అణ, బేడ, పావల, అర్ధ రూపాయి, రూపాయి మొదలైన నాణ్యాలుండేవి. ఒక్కొక్క నాణ్యాన్ని తమ చేతిలో తీసుకొని వ్రేళ్లతో వాటిని మృదువుగా రుద్దేవారు. అప్పుడు మంత్రం ఏదైనా పఠిస్తుండేవారో లేదో తెలియదు. కానీ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అంటుండేవారు. ఈ నాణ్యాలన్నీ బాగా అరిగిపోయి నున్నగా ఉండేవి. ఎవరైనా వస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని మూటల్లో కట్టి దాచేసేవారు. బాబా వాచా వేల కొద్దీ ప్రవచనాలు చేశారు. వాటిలో కొన్ని చెప్తాను. ఒకసారి బాబా నేను పునదాంబలో ఉన్నప్పుడు 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నారో అని నేను ఆశ్చర్యపోయాను. వారి వద్ద ఒక కుండ నిండా నాణ్యాలున్నాయి. ఈ సంపద గురించే వారు గొడవ పడుతున్నారు. నేను చడీ చప్పుడు చేయకుండా ఆ నాణ్యాల కుండను తీసుకెళ్ళాను. వాళ్ళు సంపద మాయమవడం చూసి దుఃఖించసాగారు. నాలో నేను ఇలా అనుకున్నాను, నేనెవరు? ఈ సంపద ఏమిటి? ఎవరిది ఈ సంపద? ఈ సంపద కోసం పోట్లాటలు, గొడవలు దేనికి? ఈ కుండ నాది, నేను ఈ కుండకు చెందినవాణ్ణి అన్నారు. మరోసారి నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. ఆమె ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? నేను అసలు పుట్టానా? అంతకుముందు మాత్రం నేను లేనా? ఎందుకు ఆమె ఇలా సంతోషిస్తుందని అన్నారు. ఒకసారి షిరిడీలో ఒక భక్తుడు సీరా అంటే తీపి పదార్థం తయారు చేశాడు. అప్పుడు బాబా నాతో నీకు అతను సీరా ఇచ్చాడా అని అడిగారు. నాకు అతనికి మధ్య మనస్పర్ధలున్నాయని, అందువల్ల నాకతను సీరా ఇవ్వలేదని బాబాకు చెప్పాను. అప్పుడు బాబా ఎవరు ఎవరికి ఏమి ఇస్తారు? ఈ సీరా ఏమిటి? దానిని తినేది ఎవరు? అతను నీ విరోధి అని అనకు. ఎవరు ఎవరికి విరోధి? ఎవరిపైన విరోధ భావం పంచుకోకు. అందరూ ఒకటే అని బోధించారు. పై భావాన్ని అంటే అమృతానుభవంకు నేను చేసిన వ్యాఖ్యలో 2వ అధ్యాయం చివరిలో పొందుపరిచాను. సతారాకు చెందిన ఒక మత గురువు వేదాంతాన్ని గురించి బోధిస్తాను అని రమ్మని నన్ను ఆహ్వానించాడు. కానీ నేను ఈ విషయంలో శ్రీ సాయిబాబా సహాయం తీసుకోదలిచినట్లు అతనికి చెప్పాను. అతను వెటాకారంగా నవ్వి ముస్లిం ఫకీరైన సాయిబాబాకు ఏమీ తెలియదని, వారు వేదాంతాన్ని ఏమాత్రమూ బోధించలేరు అని అన్నాడు. నాకు సాయిబాబాపై ఉన్న నమ్మకం సడలలేదు. నేను బాబా దగ్గరికి వెళ్ళి సుపరిచిత వేదాంత గ్రంథమైన అమృతానుభవకు వ్యాఖ్య వ్రాయాలనుకుంటున్నానని చెప్పాను. వారు నా తలపై తమ హస్తాన్నుంచి ఆశీర్వదించి అనుమతి ఇచ్చారు. నేను వ్యాఖ్య వ్రాయటం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు బాబా పలికిన ప్రవచనాల నుండి కొత్త సాదృశ్యాలతో, ఉపమానాలతో ఉదహరిస్తూ వ్యాఖ్య విజయవంతంగా వ్రాయగలిగాను. ఇవే కాక ఎన్నో కీర్తనలను, సూత్రాలను, శ్లోకాలను వ్రాయగలిగాను. భక్తి సారామృతంలో 63వ అధ్యాయంలో 333వ పేజీలో మనాచి శ్లోకంతో పాటు నా రచనల వివరాలు కూడా పేర్కొనబడి ఉన్నాయి. సాయిబాబా అప్పుడప్పుడు ముసల్మానీ గీతాలను పాడుతూ ఉండేవారు. ఆ గీతాల భావమేమిటో నాకు అర్థమయ్యేది కాదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ ఓజీ की जय. మే 1936 దత్తాత్రేయ దామోదర రాస్నే, ఊరఫ్ నానాసాహెబ్ రాస్నే, దౌలత్ షా. వయసు 40 సంవత్సరములు. తండ్రి దామోదర్, అన్న సావలాం రాస్నే, రవివార్ పేట్, పూనా. మా నాన్న ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తులు. నానాసాహెబ్ చందోర్కర్ బాబా వద్దకు వెళ్ళిన సమయంలోనే వీరు కూడా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటికీ మా నాన్నకు సంతానం లేదు. సంతానాన్ని ఆశించి బాబాను దర్శించారు. 1895 సంవత్సరం ప్రాంతంలో ఒక భక్తుడు బాబాకు బుట్టెడు గోవా మామిడి పండ్లను కానుకగా పంపాడు. బాబా వాటిలో 6 పండ్లు విడిగా ఉంచి మిగతావి అందరికీ పంచారు. విడిగా ఉంచిన 6 పండ్లు కూడా పంచమని భక్తులు అడిగారు. అవి దామ్యా కోసం ఉంచామని బాబా చెప్పారు. బాబా మా నాన్నను
ధామ్య అని పిలిచేవారు. భక్తులు ధామ్య ఇక్కడ లేడు కదా అన్నారు. అతను ఇప్పుడే కోపర్గాంలో దిగాడు, కాసేపటికి ఇక్కడికి వస్తాడు అని బాబా అన్నారు. బాబా చెప్పినట్లుగానే మా నాన్న కాసేపటికి మసీదు చేరి పూలమాల, చాదర్ మొదలగునవి బాబాకు సమర్పించాడు. అప్పుడు బాబా మా నాన్నతో, ధామ్య, ఈ పండ్లను తీసుకో, వీటిని తిని చావు అన్నారు. ఆ మాటలు విని మా నాన్న భయపడిపోయాడు. కానీ అక్కడే ఉన్న మహల్సాపతి బాబా పాదాల చెంత మరణించడం కన్నా గొప్ప వరం మరొకటి ఉండదని చెప్పాడు. మా నాన్న కాస్త ఊరట చెంది పండ్లు తిందామనుకున్నాడు. అప్పుడు బాబా, ఈ పండ్లను నీవు తినవద్దు, నీ చిన్న భార్యకు ఇవ్వు, ముందు నీకు ఇద్దరు కుమారులు కలుగుతారు. మొదటి వాడికి దౌలత్ షా అని, రెండవ వాడికి తానిషా అని పేర్లు పెట్టు అని ఆదేశించారు. మా నాన్న అహ్మద్ నగర్ తిరిగి వచ్చి బాబా ఇచ్చిన పండ్లను తన చిన్న భార్యకు ఇచ్చాడు. బాబా చెప్పిన పేర్లను కూడా గుర్తుగా తన డైరీలో వ్రాసి పెట్టాడు. ఒక సంవత్సరం తర్వాత నేను పుట్టాను. నాకు 15 నెలల వయసున్నప్పుడు మా నాన్న నన్ను బాబా దర్శనానికి షిరిడీ తీసుకుని వెళ్ళాడు. బిడ్డకు పేరేమి పెట్టమంటారని బాబాను అడిగాడు. బాబా, ఈ బిడ్డకు పేరు పెట్టడం ఏమిటి? నేను ఏమి చెప్పానో నీవు మరిచిపోయావా? నీవు నీ డైరీలోనే 3వ పేజీలో రాసుకున్నావు. వీడికి దౌలత్ షా అని పెట్టమని చెప్పలేదు అన్నారు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టు వెంట్రుకలు తీయించి అక్షరాభ్యాసం చేయించాలని తలచి మా నాన్న నన్ను షిరిడీ తీసుకెళ్ళాడు. బాబా నా చేత పలక బలపం పట్టించి హరి అని వ్రాయించారు. తరువాత నన్ను షిరిడీలోని బడికి పంపించారు. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. ఓ రోజు మసీదులో కూర్చొని బాబా పాదాలు పడుతున్నాను. అప్పుడు అప్పుడక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. బాబా వాళ్ళకి స్వయంగా మిఠాయిలు పంచుతున్నారు. నా దృష్టి అటువైపు మళ్ళింది. ఫలితంగా కాళ్ళు ఒత్తడంలో నా శ్రద్ధ కాస్త మందగించింది. పక్కనే ఉన్న మా అమ్మ అది గమనించి మిఠాయిల వైపు చూస్తూ, బాబా సేవ నిర్లక్ష్యం చేస్తున్నావా అంటూ నన్ను కొట్టింది. వెంటనే బాబా కోపంతో, ఏయ్ ముసలి, పిల్లవాడిని ఎందుకు కొట్టావు అని కసురుకున్నారు. ఆమె బాబాతో, బాబా, పిల్లవాడు కుదురుగా మీ సేవ చేసుకునే బుద్ధిని ప్రసాదించండి అని వేడుకుంది. పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటున్నాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడినెప్పుడూ కొట్టకు అని బాబా మందలించారు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు నా సోదరునితో కలిసి షిరిడీ వెళ్ళాను. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. బాబా దక్షిణ రూపంలో 10 రూపాయలు ఒకసారి, 15 రూపాయలు ఇంకోసారి, ఇలా చాలాసార్లు డబ్బు అడిగి తీసుకున్నారు. మా దగ్గర 25 రూపాయలే మిగిలాయి. దారి ఖర్చులకు, బాబాకు దక్షిణ ఇచ్చేందుకు డబ్బు పంపమని అహ్మద్ నగర్కు జాబు రాశాము. ఆ రోజు సాయంత్రం బాబా నా సోదరుని 25 రూపాయల దక్షిణ అడిగారు. అతను మా దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయిందని, ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పాడు. బాబా వెంటనే, ఎందుకు అబద్ధం చెప్తావు? మీ జేబులో 25 రూపాయలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపమని నగర్కు జాబు రాశావు కదా, ఆ డబ్బు మనీ ఆర్డర్ ద్వారా రేపు మీకు అందుతుంది, భయపడవద్దు అన్నారు. నా సోదరుడు తన దగ్గరున్న 25 రూపాయలు బాబాకు సమర్పించాడు. బాబా తరచుగా ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను అని చెప్తూ ఉండేవారు. మనం భగవంతునికి భక్తితో సమర్పించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికంగా మనకు వారు ప్రసాదిస్తారన్న సామాన్య అర్థంతో పాటు ఏదో నిగూఢ అర్థం కూడా దాగి ఉంది. నాకు వివాహం చేయడానికి నిశ్చయించినప్పుడు 4 సంబంధాలు వచ్చాయి. మా నాన్న బాబాను సంప్రదించకుండా, వారి అనుమతి లేకుండా ఏ పని చేయరు. అందువల్ల ఆ 4 అమ్మాయిల జాతకాలు తీసుకొని షిరిడీ వెళ్ళి బాబా ముందుంచారు.
అందులో 2500 లేక 3000 రూపాయలు కట్నమిచ్చే సంబంధం కూడా ఉంది. కానీ బాబా ఆ నలుగురిలో పేదింటి అమ్మాయి జాతకం ఎంపిక చేసి మా నాన్న చేతిలో పెట్టారు. ఆ అమ్మాయితోనే నా వివాహం జరిగింది. పండరిపురంలో జరుపు నిశ్చయించిన నా వివాహానికి మా నాన్న బాబాను ఆహ్వానించాడు. బాబా, నేను నీతోనే ఉంటాను, భయపడవద్దు, నన్నెప్పుడు తలుచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను అన్నారు. అయినా మా నాన్న బాబాను నా పెళ్లికి రమ్మని ఒత్తిడి చేశాడు. అప్పుడు బాబా, భగవంతుని అనుమతి లేనిదే నేనే పని చేయలేను, నా తరపున శ్యామాను పంపుతాను అన్నారు. అలాగే పండరిపురంలో జరిగిన నా పెళ్లికి శ్యామ హాజరయ్యాడు. నాకొక తమ్ముడు ఉన్నాడు. అతనికి కూడా బాబా సూచించిన పేరే పెట్టారు. నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టారు. కానీ ముగ్గురు పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛరోగంతో చనిపోయారు. మగపిల్లవాడు 1926లో చనిపోయాడు. నా భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. నాలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. విచార భారంతో కృంగిపోయి షిరిడీ వెళ్ళి బాబాను, అల్పాయుష్కులైన ఇంతమంది పిల్లలను ఇచ్చే బదులు పూర్ణాయువు గల ఒక్క బిడ్డను ప్రసాదించండి అని ప్రార్థించాను. నేను షిరిడీలో నిద్రిస్తూ ఉండగా బాబా నా కలలో కనిపించారు. పిల్లవాడు చనిపోయాడని చింతించకు, వాడు తల్లిదండ్రులకు హాని కలిగించే మూలా నక్షత్రంలో పుట్టాడు అని బాబా పలికారు. ఆ కలలో బాబా ఛాతిపై సూర్యుని వలె ప్రకాశించే కాంతి వలయం ఉంది. ఆ వలయంలో చనిపోయిన నా కుమారుణ్ణి ఒడిలో పెట్టుకొని బాబా కూర్చొని ఉన్నారు. నీకు ఈ బిడ్డ వల్ల ప్రమాదం ఉంది, అందుకే నేను తీసుకెళ్ళాను. నీకు మరొక బిడ్డను ప్రసాదిస్తాను, భయపడకు అన్నారు. అప్పటికే మా కుటుంబం అహ్మద్ నగర్ నుండి పూనాకు తరలి వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళి చనిపోయిన కుమారుని జాతక చక్రం తీసి చూశాను. బాబా చెప్పినట్లు వాడు మూలా నక్షత్రంలోనే పుట్టాడు. నేను షిరిడీ యాత్ర చేసిన 15 నెలలకు మాకొక కుమారుడు పుట్టాడు. వాడు పూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఇది 1928లో జరిగింది. నాకు శ్రీ సాయిబాబాపై భక్తి విశ్వాసాలు వృద్ధి చెందాయి. నేను సాధు సత్పురుషులను అందరినీ సాయి స్వరూపులుగానే భావించేవాడిని. వారికి నమస్కరించేటప్పుడు బయటకు కానీ మనసులో కానీ సమర్థ సద్గురు సాయినాథ్కు ప్రణామాలు అనేవాడిని. 1927లో కేట్గాంపేటకు వెళ్ళి నారాయణ మహారాజును దర్శించాను. వారికి నమస్కరిస్తూ మనసులో సాయిబాబాకు ప్రణామాలు అందజేశాను. మహారాజు, నీ గురువు నాకన్నా ఉన్నత శ్రేణిలో ఉన్న పరమ గురువు. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రారబ్ధము సంచితము అక్కడే ఉంది. నీ ఎన్నిక శ్రేష్టమైనది, అక్కడికే వెళ్ళు. నీ ఆశయాలన్నీ అక్కడే సిద్ధించగలవు అన్నారు. నేను నారాయణ మహారాజును నాకు కుమారుడు పుట్టక మునిపే దర్శించాను. 1927లో నా జాతక చక్రంలోని నక్షత్ర ప్రభావం వల్ల నా ఆరోగ్యం క్షీణించింది. నేను ప్రతి ఆదివారము జున్నార్కు 2 మైళ్ళ దూరంలోనున్న సీతారాం ఉత్తరేశ్వర్ ఆలయానికి, అంటే శివుడి ఆలయానికి వెళ్ళి పూజించేవాడిని. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు విగ్రహంపై పూలు చల్లి సాయిబాబాకు ప్రణామాలు అని నమస్కరించాను. అప్పుడు ఆ విగ్రహం వద్ద ఓ వెలుగు, ఆ వెలుగులో నేను నిరంతరం స్మరించే సాయిబాబా రూపం కనిపించాయి. అప్పటి నుండి నా ఆరోగ్యం మెరుగుపడసాగింది. అక్కడ జానకీదాస్ అనే సాధువు ఉండేవారు. ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సాధువును కూడా సాయిలా భావించి సాయినామం స్మరించుకుంటూ నమస్కరించేవాడిని. ఓసారి అతనికి నమస్కరించిన వెంటనే నీవొక గొప్ప మహాత్ముని ఆశ్రయించావు, నాలాంటి సామాన్య సాధువుల దగ్గరకు ఎందుకు వస్తావు? మాలాంటి వారమంతా సాయిబాబా పాదాలను ఆశ్రయిస్తాము అన్నారు. తరువాత నేను బసకు వెళ్ళి నిద్రపోయాను. ఆ రాత్రి కలలో బాబా ఫకీర్ వలె కనిపించారు. వారు నాతో, నీవు చాలా ఆతురతగా నున్నావు, నీ సంపూర్ణ శరీరాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు అన్నారు. నేను ఈ భిక్షను సమర్పించి మా నాన్నకు తెలియజేస్తాను అని వారికి చెప్పాను. బాబా, మీ నాన్నతో సంప్రదించకుండానే నీవు ఈ పని ఎలా చేయగలవు అని అడిగారు. నేను, అవును చేస్తాను, నా శరీరానికి యజమానిని నేనే, ఇది నా సొంతం. అంతేకాక మా నాన్నగారికి నేనొక్కడినే కాదు, ఇంకా కుమారులున్నారు. మీరే వారికి కుమారులను
ప్రసాదించారు. మీరిచ్చిన దానిని తిరిగి మీకు ఇవ్వడానికి మా నాన్న అభ్యంతరం చెప్పరు అన్నాను. తర్వాత బాబా నా శరీరాన్ని తమ అరచేతిలోనికి తీసుకొని పైజోబులో వేసుకున్నారు. బాబా ఎంతో దయతో నన్ను తన హృదయం చెంతకు చేర్చుకున్నారన్న ఆలోచన నాకు ఆనంద పారవస్యాన్ని కలుగజేసింది. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను మేల్కోగానే చాలా ఆనందం కలిగింది. ఆ కళ తరువాత నా మనసు వైరాగ్యంతో నిండిపోయింది. అంతకు ముందు వలె ఏ విషయమూ నన్ను ఆకర్షించలేకపోయింది. నా మనసును ప్రభావితం చేయలేకపోయింది. 2-3 నెలల తర్వాత 1928 సంవత్సరంలో పాల్గొన వద్య సంవత్సరంలో పండరీపురంలో ఉండగా మాకొక కుమారుడు కలిగాడు. 15 నెలల తర్వాత మా నాన్నతో కలిసి షిరిడీ వెళ్ళినప్పుడు మా నాన్న నాకు మరొక కుమారుని ప్రసాదించమని బాబాను ప్రార్థించాడు. బాబా కృప వలన 1931లో మరొక బిడ్డ కలిగాడు. వాడికి సాయిదాస్ అని పేరు పెట్టాము. వాడు పుట్టిన 2వ రోజే వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఊది తీర్థం ఇచ్చాము. బాబా ఉపయోగించిన శేషవస్త్రాన్ని తాయెత్తులో పెట్టి వాడికి కట్టాము. వెంటనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. పిల్లవాడికి సంవత్సరం నిండిన తర్వాత వాడిని తీసుకుని షిరిడీ వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించాము. సమాధి మీద కప్పేందుకు వస్త్రాన్ని సమర్పించాము. బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేశాము. 1931లో గాజుల వ్యాపార నిర్వహణను నాకు అప్పగించారు. నేను ఆ వ్యాపారానికి బాబా పేరు పెట్టాలని పట్టుబట్టి శ్రీ సమర్థ సాయినాథ్ అండ్ కంపెనీ అని పేరు పెట్టాను. ఆ పేరు పెట్టడం బాబా అనుమతితోనే జరిగింది. అంటే బాబా పటం ముందు చీటీలు వేసి ఎంపిక చేయడం. ఈ వ్యాపారాన్ని నిజాయితీగాను మనస్సాక్షి సమ్మతంగాను నడపసాగాను. బాబాను స్మరించి నేను ఎవరికైనా ఊది తీర్థం ఇస్తే వాళ్ళ రోగాలు నయమయ్యేవి. నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు 1/9/1932 తేదీన మూత్రా అను ప్రదేశంలో నాకు కలరా సోకింది. నేను మరణించడం ఖాయం అనిపించింది. మా నాన్న నా చివరి కోరిక ఏమిటని అడిగాడు. నన్ను షిరిడీ తీసుకువెళ్ళమని, నేను మరణిస్తే నా దైవమైన సాయిబాబా చెంత నా దేహాన్ని దహనం చేయమని కోరాను. బాబా ఫోటోను నా తల దగ్గర పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. బాబా ఊది తీర్థం నా నోట్లో పోస్తూనే ఉన్నారు. నేను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాను. అర్ధరాత్రి మా వదిన సుభద్రాబాయికి పూనకం వచ్చింది. మీరా దాతర్ అంటే గుజరాత్లో సిద్పూర్ సమీపంలోని ఉనవకు చెందిన అను ముస్లిం సాధువు ఆమెను పూని మాట్లాడసాగాడు. మీరు సాయిని ప్రార్థిస్తున్నారు. వారు నా మామ. వారు వయోభారంతో నడవలేకున్నారు కనుక వారు పంపగా నేను వచ్చాను. వారి కృపా ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారిని మీరు రేపు దర్శించుకుంటారు. ఒక కప్పు కాఫీ తయారు చేసి రోగికి ఇవ్వండి. భయపడవద్దు అని పలికాడు. కాఫీ తయారు చేసి దానిలో బాబా ఊది వేసి నా చేత త్రాగించారు. ఆ తర్వాత జ్వరం తగ్గి విరోచనాలు ఆగిపోయాయి. మరుసటి రోజు నేను అంత త్వరగా కోలుకోవడం చూసి డాక్టరు ఆశ్చర్యపోయాడు. నిన్న ఇతడు మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాడు. ఒక్క రోజులో ఇతనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. శ్రీ సాయిబాబా వైద్యులకే వైద్యుడని, వారి పవిత్ర ఊదియే నన్ను కాపాడిందని నేను జవాబు చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. దామోదర్ సావల్రాం రాస్ని, ఊర్వశి అన్నా రాస్ని, తండ్రి సావల్రాం రాస్ని, కసార్, అహ్మద్ నగర్, ప్రస్తుతం నివాసం పూనా. నా కుమారుడు తన జన్మ వృత్తాంతం గురించి చెప్పిందంతా వాస్తవమే. నేను సంతానాన్ని ఆశించి బాబాను దర్శించినప్పుడు వారు ఎంతో దయతో నన్ను ఆశీర్వదించారు. నేను కోపరగాం స్టేషన్లో దిగి షిరిడీకి చేరే మార్గంలో ఉన్న సమయంలోనే బాబా నేను వస్తున్నట్లు భక్తులకు చెప్పి నాకు ఆజ్ఞ ఇవ్వటానికి కొన్ని మామిడి పళ్ళను తీసి ఉంచారు. నేను మసీదుకు చేరగానే ఆ పళ్ళను నాకు ఇచ్చి ఆశీర్వదిస్తూ
వాటిని నా చిన్న భార్యకి ఇవ్వమని ఆదేశించారు. ఆమెకు ముందు ఇద్దరు మగపిల్లలు పుడతారని వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలో కూడా చెప్పారు. నేను ఆ పేర్లను గుర్తుగా నా డైరీలోని 3వ పేజీలో వ్రాసి పెట్టాను. 15 నెలల తర్వాత బాబా చెప్పినట్లుగా ఒక బిడ్డ కొన్ని సంవత్సరాల తర్వాత మరొక బిడ్డ కలిగారు. వారికి మామూలు హిందూ పేర్లతో పాటు బాబా చెప్పిన పేర్లను కూడా జత చేశాను. నేను బాబా సమాధి ముందు కూర్చొని నాకు రెండవ మనుమణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. వారు వెంటనే నా కోరిక తీర్చారు. నేను ఎల్లప్పుడూ బాబా సలహాలు తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడిని. అందువల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే దక్కేవి. ఒకసారి నాకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టుకు అప్పీల్ చేయబడింది. ఆ కేసు నిమిత్తం బొంబాయికి వెళ్ళమని మా లాయర్ నాకు జాబు రాశాడు. నేనప్పుడు షిరిడీలో ఉన్నాను. బాబా నేను బొంబాయి వెళ్ళేందుకు అనుమతించక నన్ను షిరిడీలో ఉంచారు. నేను కోర్టుకు హాజరు కాకపోయినప్పటికీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఒక్కసారి నానాసాహెబ్ డేంగ్లే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రుచికరమైన పదార్థాలు పెట్టి దానిని బాబా ముందుంచి ఆరగించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా కేక వేయగానే ఒక నల్ల కుక్క పరుగున వచ్చి పళ్ళెంలోని పదార్థాలను తినసాగింది. అక్కడే నిలబడి చూస్తున్న నానాసాహెబ్ డెంగ్లే, ఈ ఊర కుక్క కోసమేనా ఇంత కష్టపడి ఈ పదార్థాలను తయారు చేసింది అని మనస్సులో అసహ్యించుకున్నాడు. వెంటనే బాబా పళ్ళాన్ని అతని వైపు నెట్టి కోపంగా తీసుకుపో అన్నాడు. అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. బాబా మూగజీవులను, కడజాతి వాళ్లను తమతో సమానంగా భావించి ఆదరించేవారు. ఒకసారి నేను షిరిడీలో విందొకటి ఏర్పాటు చేసి బాబా స్వయంగా రారని తెలుసు కాబట్టి వారి బదులుగా బాలా పాటిల్ను విందుకు పంపమని అభ్యర్థించాను. నేను బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో నేవాసాకు చెందిన బాలా పాటిల్ మసీదులో చిమ్మటం వంటి పనులతో పాటు బాబాకు పలు రకాల సేవలు చేస్తుండేవాడు. అతను కడజాతివాడు. అతన్ని దుత్ దుత్ అసహించుకుంటూ అవమానించకుంటే పంపుతానని బాబా చెప్పారు. నేను అలాగేనని వారికి హామీ ఇచ్చి బాలాపాటిల్ను ఇంటికి తీసుకువెళ్ళాను. భోజనం తయారవగానే బాబాకు ప్రత్యేకించి ఒక పళ్ళెం పెట్టి వండిన వంటకాలన్నీ అందులో వడ్డించి బాబా రండి అని ఆహ్వానించాను. వెంటనే ఒక నల్లని కుక్క లోనికి ప్రవేశించి పళ్ళెంలోని పదార్థాలన్నింటినీ తిని వెళ్ళిపోయింది. అది తిన్నంత వరకు నేను గౌరవభావంతో వేచి ఉండి తరువాత బాలాపాటిల్ను నాతో పాటు కూర్చోబెట్టుకుని అతిథులందరితో కలిసి భోంచేశాను. నా మనసు ఎప్పుడు బాబా ధ్యాసలో ఉంటుంది. తరచుగా వారి దర్శనం నాకు ఇక్కడే లభించేది. బాబా అప్పుడప్పుడు కఠినంగా తిట్టేవారు, కొట్టేవారు కూడా. అక్కలకోట మహారాజు వంటి మహాత్ముల తిట్లు దెబ్బలు శుభాలనే కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల బాబా తిట్లను దెబ్బలను నేను అవమానకరంగా భావించేవాడిని కాదు. వారితో గల అనుబంధాన్ని నేను ఎన్నడూ వదులుకోలేదు. బాబా ముస్లింలను నమాజ్ చేసుకోమని తరువాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌల్వీలతో మతపరమైన విషయాలు మాట్లాడుతుండేవారు. నేను మొట్టమొదట షిరిడీకి 1895 ప్రాంతంలో వెళ్ళాను. నేను వెళ్ళిన మరుసటి సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకు జరీ అంచు జెండా ఒకటి సమర్పిస్తున్నాను. అప్పటికి నానా దౌలత్ షా ఇంకా పుట్టలేదు. దాసగన్ మహారాజు కానీ దాబోల్కర్ కానీ నా అనుభవాల గురించి నన్ను ఎప్పుడూ అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలు చెప్పలేదు. నాకు 3 భార్యలున్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు 2 భార్యలు మాత్రమే ఉన్నారు. నేను జ్యోతిష్య శాస్త్రాన్ని సంప్రదించాను. నా జాతక చక్రంలో 5వ స్థానంలో కేతువు ఉన్నందువల్ల నాకు సంతానం కలగటం కష్టమని జ్యోతిష్కులు చెప్పారు. కానీ సాయిబాబా విధి విధానాన్నే మార్చి నాకు సంతాన ప్రాప్తి కలుగజేశారు. తాము ఇచ్చిన 4 మామిడి పండ్లు నా చిన్న భార్యకి ఇమ్మని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగానే జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయి
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। భార్యలు ఉన్నారని రాసిన విషయం వాస్తవం కాదు. నాకు 2 భార్యలు మాత్రమే ఉన్నారు. నేను జ్యోతిష శాస్త్రాన్ని సంప్రదించాను. నా జాతక చక్రములో 5 స్థానంలో కేతువు ఉన్నందువల్ల నాకు సంతానం కలగడం కష్టమని జ్యోతిష్యులు చెప్పారు. కానీ సాయిబాబా విధి విధానాన్ని మార్చి నాకు సంతాన ప్రాప్తి కలగజేశారు. తాము ఇచ్చిన 4 మామిడి పండ్లు నా చిన్న భార్యకి ఇమ్మని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారని బాబా చెప్పారు. వారు చెప్పినట్టుగానే జరిగింది. నా వ్యాపార విషయంలో నేను బాబాను సంప్రదించేవాడిని. ఒకసారి బొంబాయి ప్రతి మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ఒక దళారి నాకు చెప్పాడు. అతను నా వ్యాపారంలో భాగస్థుడు కాదు. నేను మొత్తం పెట్టుబడి పెట్టాలి. బాబా వద్దకు వెళ్ళి మసీదులో వారి పాదాలను నొత్తుతూ నాకు వచ్చే లాభంలో బాబాకు వాటా ఇవ్వాలని తలిచాను. ఆ సమయంలో బాబా, నేను, మహల్సాపతి మాత్రమే మసీదులో ఉన్నాము. బాబా, వ్యాపార విషయంలో తగులుకోవడం నాకు ఇష్టం లేదు అన్నారు. దాంతో నేను ఆ వ్యాపారం మానుకున్నాను. మరోసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు ధాన్యం వ్యాపారం చేయవచ్చునా అని బాబాను అడిగాను. ధరలు పడిపోతున్నాయి, కొన్న ధర కన్నా తక్కువ ధర అమ్మవలసి వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ ఆలోచన కూడా మానుకున్నాను. నేను ఈ విషయాన్ని నా స్నేహితుడైన ఒక వ్యాపారికి చెప్పాను. చాలా కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని, తగ్గడం జరగదని బాబా సూచించిన తప్పని అతను చెప్పాడు. ఆ తరువాత శ్రావణం వచ్చింది. వర్షాలు పడ్డాయి. ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేసిన వ్యాపారులు అపారంగా నష్టపోయారు. ఈ విషయంలో బాబా నన్ను కాపాడారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ లావాదేవీలు జరిపేవాడిని కాదు. బాబా సజీరులుగా ఉన్నప్పుడు షిరిడీ వెళ్ళి ప్రతి విషయాన్ని వారితో సంప్రదించేవాడిని. 1918లో బాబా మహాసమాధి అనంతరం వారి పటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకునేవాడిని. వారు ఇప్పటికీ నన్ను సరియైన మార్గంలోనే నడిపిస్తున్నారు. ఒకసారి నేను మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చుని ఉన్నాను. అప్పుడు నా మదిలో మెదిలిన 2 ప్రశ్నలకు బాబా సమాధానమిచ్చారు. బాబాకు దగ్గరగా అసంఖ్యమైన భక్తులు వస్తూ ఉంటారు కదా, వచ్చిన వారందరూ వారి నుండి లబ్ధి పొందుతున్నారా? దానికి బాబా, పూత పూసిన మామిడి చెట్టును చూడు, అందులోని పువ్వులన్నీ కాయలై పండ్లైతే ఎంత బాగుంటుంది. కానీ అలా అవుతాయా? ఎక్కువ భాగం రాలిపోతాయి. కొన్ని పువ్వులుగా, కొన్ని పిందులుగా, మరికొన్ని గాలికి రాలిపోతాయి. ఏ కొద్దు మిగులుతాయి అన్నారు. రెండోది, ఇది నా గురించి అడిగినది. బాబా, సమాధి చెందితే నాకు దిక్కెవరు, నా గతి ఏమవుతుంది అని చింతించాను. దానికి బాబా, ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను తలిసిన వెంటనే నేను నీ వెంటే ఉంటానని హామీ ఇచ్చారు. బాబా ఇచ్చిన హామీ వారు 1918 ముందు తరువాత కూడా నెరవేరుస్తున్నారు. వారు నాతోనే ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు. 1910-11 ప్రాంతంలో నా సోదరులు నా నుండి వేరైపోయారు. అకస్మాత్తుగా నా సోదరి చనిపోయింది. మా ఇంటిలో దొంగలు పడ్డారు. దానిపై పోలీసులు విచారణ జరిగింది. వీటన్నిటి వల్ల నా మనసు వికలమైంది. సాయిలీలా మాసపత్రిక 368, 369లో ఇది ప్రస్తావించబడింది. చూడండి, నా సోదరి చనిపోయినప్పుడు నేను దుఃఖభారంతో కుమిలిపోయి జీవితం పట్ల ఆశను, ఆనందాన్ని కోల్పోయాను. నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వారు హితవాక్కులతో నన్ను ఓదార్చారు. అప్పా కులకర్ణి ఇంటికి పంపి పూర్ణం పోలీలతో విందు భోజనం చేయమని నాకు చందనం పూయించారు. 30 సంవత్సరాల నుండి నాతో ఉండిన నా పాత స్నేహితుడు నా భార్య నగల పెట్టిని దొంగిలించుకుని వెళ్ళాడు. ఆ నగలతో పాటు మంగళకరమైన నత్తు ముక్కుపుడక కూడా ఉంది. నేను బాబా ఫోటో ముందు కూర్చుని విలిపించాను. మరుసటి రోజు నా స్నేహితుడు నా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి నగల పెట్టిని తిరిగి ఇచ్చాడు. డిసెంబర్ 8వ తేదీ 1936, మార్చి 10వ తేదీ 1938. అబ్దుల్ తండ్రి సుల్తాన్, వయసు సుమారు 65 సంవత్సరాలు, ముస్లిమాను, ఖాందేశీలోని నాందేడు, ప్రస్తుతం నివాసి షిరిడి. నేను తపాతీ నదీ తీరంలో నున్న నాందేడు నుండి 45 సంవత్సరాల క్రితము అంటే 1889లో షిరిడి వచ్చాను. మొదట నేను నాందేడుకు చెందిన హమీరుద్దీన్ ఫకీరు ఆశ్రమంలో ఉన్నాను. ఆ ఫకీరు సాయిబాబా కలలో కనపడి 2
మామిడి పండ్లను ప్రసాదించి వాటిని నా చేతికిచ్చి నన్ను షిరిడీ పంపమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీరు తన కలను విషయం చెప్పి మామిడి పండ్లను ఇచ్చి నన్ను షిరిడీలోని శ్రీ సాయిబాబా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఇక్కడికి నా 20 సంవత్సరాల్లో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చంద్రోకర్ కూడా బాబా వద్దకు రాలేదు. బాబా నన్ను చూడంగానే నా కాకి వచ్చింది, మేరే కావలా అలా అంటూ ఆహ్వానించారు. నేను బాబా నన్ను తమ సేవకు పూర్తిగా అంకితమవ్వమని ఆదేశించారు. మొదటి నుండి నేను 5 అఖండ దీపాలలో లెండి, మసీదు, సావిడి మొదలగు నూనె పోయడం, వెలిగించడం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు కానీ మరెవరికి కానీ భోజనం పెట్టేవారు కాదు. ఏదో విధంగా భిక్ష చేసి భోజనం సంపాదించుకునేవాడిని. నేను ప్రస్తుతపు గుర్రపు శాలలో 5 సంవత్సరాలు నివసించాను. నేనెప్పుడూ బాబా సేవ చేస్తూ వారి చెంతనే గడిపేవాడిని. నేను రోజుకి 3 సార్లు స్నానం చేసేవాడిని. మసీదులో వారి చెంత ఖురాన్ పఠించేవాడిని. ఒక్కొక్కసారి బాబా ఖురాన్ తెరిచి ఆ పేజీలో ఉన్న భాగాన్ని చదవమనేవారు. అప్పుడప్పుడు వారు ఖురాన్లోనే ఉన్న వాక్యాలను చెప్పేవారు. బాబా నోటి నుండి వెలువడిన ప్రతి మాట పవిత్రమైనదే. వారి మాటలను మరాఠీ మోడీ లిపిలో పుస్తకములో వ్రాసేవాడిని. బాబా నోటి నుండి వెలువడిన మాటలు నన్నేగాక అందరినీ సరి అయిన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. అందువలన వారి ప్రవచనాల పుస్తకాన్ని క్రింద విధంగా ఉపయోగించేవాడిని. ఎవరైనా తమ భవిష్యత్తు తెలుసుకోదలిచినప్పుడు కానీ క్లిష్ట సమస్యల్లో ఎదురైనప్పుడు కానీ నా దగ్గరికి వచ్చేవారు. నేను భక్తితో బాబాను తలుచుకొని పుస్తకాన్ని తెరిచేవాడిని. తెరిచిన పేజీలో వాళ్ళు భవిష్యత్తుకు లేదా సమస్యలకు సంబంధించిన సమాధానం ఉండేది. ఇందుకు 2 ఉదాహరణలు ఇస్తాను. బాబా సమాధి చెందిన తరువాత సాయి మందిరంలో ఒక బావిని తవ్వారు. కానీ ఆ బావిలో త్రాగడానికి ఉపయోగపడని ఉప్పు నీళ్లు పడ్డాయి. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ప్రవచనాల పుస్తకాన్ని సంప్రదించాను. మరికొంత లోతు త్రవ్వితే మంచినీళ్లు పడతాయని అందులో ఉంది. నేను వెళ్ళి మరీ 2 అడుగులు తవ్వాను. మంచినీళ్లు పడ్డాయి. రెండవది బార్సెట్ గార్డెన్లకు సంబంధించిన విషయం. అతని కుమారుడు ఇంగ్లాండ్కు వెళ్ళి ఉన్నాడు. అతను తిరిగి ఇండియా వస్తున్నాడా లేక అక్కడే స్థిరపడతాడా అని అడిగాడు. నేను అతను తిరిగి వస్తాడని చెప్పాను. అలాగే అతను కుమారుడు తిరిగి వచ్చాడు. నేను ప్రవచనాల పుస్తకాన్ని ఖురాన్ అంత పవిత్రంగా భావించేవాడిని. నేను ఈ పుస్తకాన్ని పఠిస్తూ జపమాల తిప్పుతూ బాహ్య ప్రపంచపు మరిచి అందులో పూర్తిగా నిమగ్నమైపోయేవాడిని. నేను ఒక స్త్రీ ముఖము చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడిని. నేను అలా చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఇదంతా బాబా కృప వల్లనే సంభవమైంది. నా దగ్గరకు వచ్చేవాళ్ళని నేను ఆశీర్వదించేవాడిని. పైన చెప్పినట్లు నేను ఈ పుస్తకాలను పారాయణ గ్రంథంగానే కాక భవిష్యత్ దర్శనంగా కూడా ఉపయోగించేవాడిని. లెండి స్తూపలా కనపడిన దానిపై నందాదీపం లేక అఖండ దీపం ఉండేది. సాధారణంగా బాబా ఆ స్తూపం వెనుక కూర్చునేవారు. అక్కడ నుండి వారికి ఆ దీపం కనిపించేది కాదు. బాబా ఆ దీపం వైపు దృష్టి సారించినట్లు కూడా నేను చూసి ఎరగను. నేను బాబాకు లెండి ఇతర చోట్ల సేవ చేసేవాడిని. లెండిలో కుండల నిండా నీళ్లు తెచ్చి పెట్టేవాడిని. బాబా 2 కుండల దగ్గర కూర్చుని నీటిని అన్ని దిక్కులకు చల్లేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో, నీరు చల్లేటప్పుడు వారేదైనా మంత్రం ఉచ్చరించేవారో లేదో నేను చెప్పలేను. ఆ సమయంలో నేను తప్ప మరెవరూ అక్కడ ఉండేవారు కాదు. బాబా చెంత నేను తప్ప ఇతర మహమ్మదీయులు ఎవరు ఖురానా కానీ ఇతర పవిత్ర గ్రంథాలు కానీ పారాయణం చేసినట్లు నేను ఎరగను. అప్పుడప్పుడు బాబా పవిత్రమైన పదాలు ఉచ్చరిస్తూ ఉండేవారు. వీటినన్నిటిని బాబా అనుమతితో పుస్తకంలో వ్రాసి ఉండేవి. ఈ పుస్తకాన్ని మీరు కానీ ఇతర భక్తులు కానీ చదవవచ్చును. దీనిలో లిపి దేవనాగరిలో కానీ మోడీలో కానీ ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబు. తరువాత అబ్దుల్ ఈ పుస్తకాన్ని బివి నరసింహస్వామి చేతికిచ్చాడు. వారు పుస్తకాన్ని తెరిచి చూశారు. అది మరాఠీలో వ్రాయబడి ఉంది. అందులో బాబా నోటి నుండి వెలువడిన మాటలు ఉన్నాయి. మారుతి స్తోత్రాలు ఉన్నాయి. దేవుని యొక్క అవతారాలు ఉన్నాయి. హిందూ దశావతారాలలో మహమ్మద్ మరికొందరిని సాంప్రదాయబద్ధంగా జోడించి
వరుసగా వ్రాయబడి ఉన్నాయి. దానికి తగ్గట్లే బాబా వారిని అనుసరించే అబ్దుల్ ఇద్దరూ హిందూ అవతారాల పట్ల, మారుతి పట్ల భక్తి ప్రవర్తనతో ఉండేవారు, ప్రార్థించేవారు. మార్చి 10, 1938 షిర్డీలో చెప్పిన విషయాలు. మహమ్మదీయులెవరూ బాబాకు ఖురాన్ షరీఫ్ వంటి పవిత్ర గ్రంథాలను చదివి వినిపించటం కానీ, వాటిలోని విషయాలు వివరించమని అడగటం కానీ జరగలేదు. ఎంతోమంది ఫకీర్లు, ముస్లిం సాధువులు బాబా దగ్గరికి వచ్చేవారు. బాబా వారితో ఏ విషయాలు మాట్లాడేవారో నాకు తెలియదు. నేను ఎక్కువ సమయం బాబా సేవలోనూ, వీధులను చిమ్మి శుభ్రపరచడంలోనూ, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాను చదవటం వంటి పనులలో నిమగ్నమై ఉండేవాడిని. రాత్రి సమయాలలో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని బాబా చెప్పేవారు. పవిత్రమైన ఖురాన్ చదువుతూ తూగకూడదని, నిద్రలోకి జారుకోకూడదని కూడా బాబా చెప్పేవారు. స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు అని బాబా చెప్పేవారు. ఇంకా బాబా నేను చదివిన దానిపై ధ్యాస ఉంచమనేవారు. వారు నాతో నేను ఎవర్ని అని విచారించమని చెప్పారు. నేను వారి సలహా పాటించి కొద్దిగా తిని రాత్రిళ్ళు నిద్రపోకుండా ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చేసేటప్పుడు నేను మోకరిల్లే భంగిమలో ఉండేవాడిని. ఒక రాత్రి నేను బాగా అలసిపోయి ఉన్నందువల్ల దోసిలిలో ముఖం పెట్టుకొని నిద్రలోకి జారుకోబోతున్నాను. అప్పుడు బాబా చంద్రుని చూడటానికి ప్రయత్నిస్తున్నావా అన్నారు. ఆ రాత్రి నేను నిద్రమత్తులో బాబా మీద ఒరిగిపోయాను. బాబా నా పాదాలపై నెమ్మదిగా తట్టడంతో మేల్కొన్నాను. మరుసటి రోజు నేను ముఖం కడుక్కోవటానికి దోసిలిలోకి నీళ్లు తీసుకున్నప్పుడు చిత్రంగా దోసిలిలో పూర్ణచంద్రుడు కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఈ దృశ్యం గురించే బాబా చెప్పారు. నేను లేండిని అందులో బాబా వెలిగించిన అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. ఆ రోజులలో ఆ దీపం నేలలో 2 అడుగుల లోతుకు త్రవ్వబడిన గుంటలో ఉండేది. దీపం ఆరిపోకుండా దానిపై పందిరి ఉండేది. పందిరిపై రేకులు, చుట్టూ 20 తెరలు కట్టబడి ఒక గుడారములా కనిపించేది. నేను ఆ గుడారములో ఉంటూ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. తరువాత ఆ స్థలానికి కొంచెం దూరంలో ఇటుకలు సున్నంతో దిమ్మె ఒకదాన్ని నిర్మించారు. ఆ దిమ్మె మీద చుట్టూ మూసి ఉన్న అరలోనికి దీపాన్ని మార్చారు. బాబా లేండికి వచ్చి దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను 2 బకెట్లతో నీరు తెచ్చి వారి దగ్గర పెట్టేవాడిని. వారు ఆ నీటిని దీపం చుట్టూ చల్లేవారు. తరువాత అన్ని దిక్కుల వైపు కొన్ని గజాలు నడిచి వెళ్ళి అక్కడ నిలబడి ఆ దిక్కు వైపు తదేకంగా చూస్తుండేవారు. నేను సాయికి చేసే సేవ అందరికీ చేసినట్లుగా భావించేవాడిని. షిరిడి పొలిమేరలో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాడిని. మసీదు, చావడి వాటి పరిసరాలు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ की जय. షిరిడి పొలిమేరల్లో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాడిని. మసీదు, చావడి వాటి పరిసరాలు శుభ్రంగా చిమ్మేవాడిని. దీపాలు తుడిచి నూనె పోసి పెట్టేవాడిని. బావి నుండి నీరు తోడి తెచ్చేవాడిని. బాబా తిరిగే వీధులన్నీ చిమ్మడమే కాక మలాన్ని కూడా ఎత్తిపారేసేవాడిని. బాబా నన్ను
హలాల్కు అని మై మిరియాంబి నా కాకివాడ అని పిలిచేవారు. ఆయి షిరిడీలో నివసించే తొలి రోజుల్లో ఆమె వీధులను చిమ్మి శుభ్రపరిచేది. నేను ఆ పనిలో ఆమెకు సహాయపడేవాడిని. నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలన్నీ బాబానే చూస్తున్నారు. రాధాకృష్ణ ఆయి చనిపోయిన చాలా కాలం తర్వాత బాబా మహాసమాధి అనంతరం అంటే 1927 ప్రాంతంలో ఆమె నివసించిన శాలలో ఒకరోజు ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న శాల యొక్క 3 మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి. నడుము వరకు ఆ శిథిలాలలో నేను కూరుకుపోయాను. అయినా నాకు ఏ ప్రమాదం జరగకుండా బాబానే నన్ను కాపాడారు. బాబా నన్ను ఆశీర్వదించి వారి చెంతనే ఉంచుకున్నారు. బాబాను సేవించుకోమని మొదట నా గురువైన అమీరుద్దీన్ నన్ను ఆదేశించారు. నేను అలాగే చేశాను. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి నన్ను తమతో రమ్మని పిలిచారు. బాబా ఆదేశిస్తే వస్తానని చెప్పాను. కానీ బాబా అలాంటి ఆదేశమేది ఇవ్వనందున నేను షిరిడీలోనే బాబా వద్ద ఉండిపోయాను. అమీరుద్దీన్ షిరిడీ నుండి వెళ్ళిపోయారు. బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కొక్కసారి వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపాల్లో ఉండేది. చాలాసార్లు నన్ను జోగును కొట్టేవారు. నాతో ఒకటి తేరేకు దరియా పార్ ఉతార్ దియా, 2 తేరా మట్టి సోనా బనా దియా, 3 క్యా బడి మాడి బాందియా అనేవారు. బాబా ఉదయాన్నే చావడిలో కూర్చొని పై విధంగా నన్ను ఆశీర్వదించి మసీదుకు బయలుదేరేవారు. వారు తరచుగా అవతారాల గురించి చెబుతుండేవారు. వారు చెప్పినవన్నీ ఈ పుస్తకంలో వ్రాయడం జరిగింది. అబ్దుల్ ఒక పాత పుస్తకాన్ని తీసి చూపించాడు. అందులో కొన్ని భాగాలు దేవనాగరిలో, కొన్ని మోడీలో, మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి. ఇవి ఎవరు వ్రాశారో చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. తోటి భక్తుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ వ్రాయడానికి కావలసిన పరిజ్ఞానం అబ్దుల్కు లేదని తెలిసింది. కానీ ఈ రచయిత బివి నరసింహస్వామి ప్రార్థన మేరకు పుస్తకంలో వ్రాసి ఉన్న ప్రవచనాలను అబ్దుల్ చదివి వినిపించాడు. బాబా అవతారాల గురించి చెప్పినది క్రింది విధంగా వ్రాయబడి ఉంది. బాబా మొదట చెప్పింది ఓంకార్, ఓంకార్ సే భవాకార్, భవాకార్ సే ఆద్, आद से अलेख, अलेख से निरंजन, निरंजन से निराकार, निराकार से नील, नील से अनिल, अनिल से शून्य. केशव, अमरू, उत्तर, पूर्व, फिर रक्ष, फिर मत्स्यावतार, मनायत, अस्मृत, जमृत, बगृत, बगरत, उच्चायत, देखायत, भलेंतर, तिर्मक, त्रयंबका, कछावतार, उच्चायत, देखायत, प्रजायत, उग्रसेन, कदिन, डाल, बाराक्षर, वराहवतार, कलीपत, गोत्रम, विष्णु, हरितक, बब्रसे, नरसिंहावतार, सेजवार, रेवक, बंदोबस्त, बैलचंद, कासिफ, काश्यप, वामनावतार, शान, जान, म्यान, नूर, तेज, कमल, कादरम, आदबुद, गस्वा, कबूबई, हरिपार्वा, अनार, जयव, अवी, अतस्तधर्म, मानधाता, विश्रण, जमदग्नि, परशुरामावतार, राजा जाति, कवादिक, राजा दशरथ, रामचंद्र जी अवतार, अंकुश, आज्ञा पुरुष, शिवपाल, भजाल, पितृ, बुधु, युधरथ, यदु, सूरसेन, वासुदेव, श्री कृष्णाजी अवतार, प्रतिमदन, अनिरुद्ध, इसितहर, बुद्धा, जली अवतार, कली, ब्राह्मण हुआ, राजपुत्र हुआ,
गौली हुआ, बात मुसलमान हुआ, चतुर्युग में 4 अवतार, निकाल कृतयुग, तीर्था में 3 अवतार, त्रेतायुग, द्वापर में 2, अधर्वण में 1 अवतार, मत्स्य, कच्छ, वराह, नारसिंह, वामन, परशुराम, कृष्णाजी, बुद्धोबी, कल्कि, यानी इब्राहिम 4 वेद किए। एटे राव को वास्ते कलम शरीफ उतारा है। खुदा की कुदरत खुदा ही जाने, हर वेद में हजारों अवतार निकाले, मगर हर जमाने की इबादत जुदा जुदा है। युग ही हिंदुस्तान गाड़ी पर 8 बादशाही करेगा, ये खबर 18 పురాణ్ మే హై. ఇంకా చాలా ఉన్నప్పటికీ అబ్దుల్ చాలా నెమ్మదిగా చదవటంతో అదంతా చదవటానికి సమయం లేకపోయింది. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు కీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ भिन्न शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना।
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई बाबा